ఇప్పుడు వీడియోలో మీరు చూడబోయేది కరకరలాడే కాకరకాయ వడియాలు. మామూలుగా కాకరకాయ అనగానే చేదు ఉంటుంది అమ్మో అనుకుంటారు కదా, కానీ ఇప్పుడు కాకరకాయ చేదు లేకుండా ఇవి తయారు చేసుకోవడం చూపిస్తాను. ఈ కాకరకాయ వడియాలు మనకి సాంబార్ అన్నంకి కానీ లేదంటే పెరుగన్నంకి కానీ సూపర్గా ఉంటాయి. ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయ్యిండ్రు కదా, అంటే ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ కూడా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. డయాబెటీస్ రాని వాళ్ళకి కూడా ఫ్యూచర్లో రాకుండా ప్లస్ టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇది నేను చెప్పే పద్ధతిలో చేస్తే అసలు చేదు ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మనకి సమ్మర్ కదా, ఈ ఎండాకాలంలోనే వీటిని చేసి నిల్వ పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఎన్నైతే చేద్దాం అనుకుంటున్నామో అన్ని కాకరకాయలను తీసుకొని దీనికి పొట్టేం తీయమన్నమాట. అంటే మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, మామూలుగా అయితే తీయాల్సిన అవసరం లేదు. ఈ పొట్టు తీయకుండా కట్ చేస్తాం కాబట్టి ఫస్టే ముందే కడిగేస్తున్నా. ఇక్కడ కాకరకాయలను బాగా నీళ్ళల్లో వేసి మంచిగా కడిగేసిన తర్వాత కొంచెం తడంతా పోయిన తర్వాత మనం కట్ చేసుకోవాల్సింది ఉంటుంది. వీటిని ఎట్లా కట్ చేసుకోవాలనేది మీ ఇష్టం. పొడుగానన్నా చేసుకోండి, రౌండ్గానన్నా చేయండి. నేనైతే రౌండ్గా చేస్తున్నా. ఇక్కడ తర్వాత ఈ గింజలు తీసేయాలి. అంటే అక్కడక్కడ ఒకటి రెండు ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువగా గింజలు ఉంటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఆ గింజలను తీసేస్తున్నా. తర్వాత మనము రేపు అంటే పొద్దున వడియాలు పెడతామంటే నైటే ఉప్పు పసుపు వేసి పెట్టినాం అనుకోండి, దాంట్లో ఏమైనా చేదు ఉంటే పోతుంది. ఇక్కడ అంటే మనం తీసుకునే కాకరకాయలను బట్టి ఇక్కడ 1 కేజీ కంటే కొంచెం తక్కువనే, ఒక 1/2 కేజీకి మళ్ళీ ఒక 2 ఎక్కువనే అనుకోండి. ఇప్పుడు ఇంత దానికి ఒక 2 నిమ్మకాయలని, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఇంత సైజువి అనమాట, ఇట్లా 2 నిమ్మకాయలని పిండుకోవాలన్నమాట. మీకు నిమ్మకాయలు వద్దనుకుంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు, కానీ నిమ్మకాయలు వేస్తున్నాను నేనైతే. ఇక్కడ ఈ నిమ్మకాయ రసం అంతా నీళ్ళంతా కూడా, ఈ నిమ్మకాయ నీళ్ళంతా కూడా వీటిపైన పిండేసి మొత్తం మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత కొంచెం మినప్పప్పు, ఇక్కడ చిన్న కప్పులో 1/2 కప్పు వేసుకున్నా. ఇది కూడా నానబెట్టుకోవాలి నైటే నీళ్లు వేసి. అయితే నైట్ నానబెట్టుకున్న మినప్పప్పులో పొద్దున్న లేసి కడిగేసి అందులో పచ్చిమిరపకాయ ఇంకా ఉప్పు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని అదంతా కూడా ఈ కాకరకాయల్లోకి ఇప్పుడు కలుపుతున్నా. చెప్పిన కదా మీకు, ఇప్పుడు ఈ టైంలోనే పొద్దున్న లేసి కాకరకాయల నుంచి గట్టిగా పిండేస్తే నీళ్లు పోతాయి. మీకు చేదు అస్సలు వద్దనుకున్న వాళ్ళు అట్లా పిండేసేయండి. తర్వాత ఈ మినప్పప్పు గ్రైండ్ చేసుకుని మొత్తం కూడా దీంట్లో కలిపేసేయాలి. ఆల్రెడీ మనం కాకరకాయల్లో ఉప్పు వేసినాం కాబట్టి మినప్పప్పులో నేను కొంచెం వేసుకున్నా. అట్లా చూసుకొని ఉప్పు వేసుకోండి. కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక ఇట్లా మినప్పప్పు ఈ కాకరకాయలకు మంచిగా పట్టేటట్టు కలిపేసి ఇంకా తీసుకుపోయి మనం ఎండలో మామూలుగా వడియాలు ఎట్లా పెట్టుకుంటున్నామో అట్లా పెట్టేసుకోవడమే. ఒక 3 రోజులు ఎండాలన్నమాట. ఇక్కడ మీరు బట్ట మీద పెట్టుకోండి, కవర్ మీద పెట్టుకోండి, ఎట్లయినా సరే అవి ఏమి అతుక్కునేది ఏముండదు, ఈజీగానే వెళ్తాయి అన్నమాట. నేను ఫస్ట్ ఒక రోజు కవర్ మీద వేసి తర్వాత నెక్స్ట్ డే చాటలో పెట్టి ఎండబెట్టిన. ఒక 3 రోజులు ఇట్లా ఎండలో మంచిగా ఎండినాయి అనుకోండి, మనకి ఈ కాకరకాయలు సూపర్గా ఉంటాయి.